అమెరికాకు ఉత్తరాన అలస్కా స్టేట్లో ఉన్న ఉట్కియాగ్వికే అనే చిన్న పట్టణంలో నవంబర్ 19న సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఈ ప్రాంతవాసులు మళ్లీ సూర్యుడిని చూడాలంటే 64 సుదీర్ఘ రాత్రులు గడిచిపోవాల్సిందే. ఈ పట్టణం ఇప్పుడు తన వార్షిక ధృవరాత్రిలోకి ప్రవేశించింది. ఇది జనవరి 22, 2026 వరకు కొనసాగుతోంది. ఇంత సుదీర్ఘమైన చీకటికి కారణం ఇది కేవలం భూమి అక్షం వంపు ఆర్కిటిక్ సర్కిల్ పై ఉట్కియాగ్విక్ ఉన్న స్థానం వల్ల జరిగే సహజ పరిణామం. ధృవ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హోరిజోన్ కిందే ఉండిపోతాడు. నిజానికి 64 రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తోంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఉట్కియాగ్విక్ ను వెలిగిస్తుంది. దీన్ని సివిల్ ట్విలైట్ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ దైనందిన కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతున్నారు. దీనికి తోడు అద్భుతమైన అరోరా బోరియాలిస్ అనే నార్థర్ లైట్స్ కూడా ఈ చీకటి రాత్రుల్లో అద్భుతమైన వెలుగును అందిస్తాయి. సూర్యరశ్మి లేకపోవడం అంటే పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. సూర్యరశ్మి ద్వారా లభించే సహజ ఉష్ణోగ్రత లేకపోవడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయి. ఈ సుదీర్ఘ చీకటి కాలం నుంచే పోలార్ ఓటెక్స్ అనే భారీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఇది అత్యంత శీతల గాలిని కలిగి ఉంటుంది. ఈ పోలార్ ఓటెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతూ అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి ప్రభావాన్ని చూపుతుంది. ఇక వేసవిలో ఇక్కడ పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది. దాదాపు 3 నెలల పాటు అంటే సుమారు 84 రోజులు నిరంతరాయంగా పగటి వెలుతురు ఉంటుంది. భూమి అక్షం వంపు మానవ జీవితాలపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో, ఆర్కిటిక్ లో జీవనం ఎంత అద్భుతమైన అనుకూలతలను కలిగి ఉంటుందో ఈ ధృవరాత్రి నిరూపిస్తోంది. జనవరి 22, 2026న సూర్యుడు తిరిగి ఉదయించే ఆ క్షణం కోసం ఉట్కియాగ్విక్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.